అందరికీ ప్రైజ్లాడండి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. విశ్వాస వీరుల పట్టిక హెబ్రీయులు 11వ అధ్యాయం అందరికీ తెలిసినవే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు దినము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకున్నాడు. ఫరో కుమార్తె కుమారుడని అనిపించుటకు ఒప్పుకోలేదు. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు. భక్తులు నీతి కార్యములను జరిగించారు. వాగ్దానములను పొందారు. సింహాల నోళ్లను మూశారు. అగ్ని బలమును చల్లార్చారు. ఖడ్గదారులు తప్పించుకొన్నారు. బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. యుద్ధములో పరక్రమశాలులయ్యారు. అన్యుల సేనలను పారదోలిరి. విశ్వాసం కాపాడుకోవడానికి మరెన్ని శ్రమలు పడ్డారో కూడా చూద్దామండి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడిరి. కాబట్టి సడిలిన చేతులను సడిలిన మోకాళ్లను బలపరుచుకునండి. అలాగే సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తండి ఆయన రాకడ వరకు. కాబట్టి వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు సహనముతో, ఓపికతో, నిరీక్షణతో, విశ్వాసముతో, ప్రేమ కలిగి ముందుకి సాగిపోదామా? అందరికీ ప్రైజ్లాడండి. ఈ మాటలు మీ హృదయంలో ఫలించునుగాక.